గోకల్దిన్న గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క అన్నకి, తమ్మునికి, అక్కలకి, చెల్లెళ్ళకి, అవ్వలకి, తాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గ్రామానికి పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మన గ్రామానికి రావడం జరిగిందమ్మా. రేపు 18వ తారీఖు పోలింగ్ ఉంది. వైసీపీ అభ్యర్థిగా కాడసాని రామరెడ్డి గారు నిలబడుతున్నాడు. ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు నిలబడుతున్నారు. మీ అమూల్యమైన ఓట్లు వాళ్లకు వేయించి మన గోకల్దిన్న గ్రామం మెజారిటీ ఇవ్వమని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఈరోజు గోకల్దిన్న గ్రామానికి కాడసాని రామరెడ్డి వల్ల ఏమన్నా చెడుపు జరిగిందా చెప్పండి అమ్మా. మగోళ్ళు కాదు, ఆడవాళ్ళు చెప్పండి అమ్మా. కాడసాని రామరెడ్డి వల్ల ఈ ఊర్లో ఏదన్నా చిన్న ఇన్సిడెంట్, గొడవ కానీ గలాట కానీ ఏమన్నా జరిగిందా చెప్పండి తల్లి. మీకేమన్నా కాడసాని రామరెడ్డి గురించి ఆయన నుంచి మీకు ఏమన్నా హాని జరిగిందా? లేదు కదా. ఈరోజు గోకల్దిన్న గ్రామంలో రోడ్లు కానీ, పైప్ లైన్లు కానీ, నీళ్ళ ట్యాంక్ కానీ, మన శివాలయం 18 లక్షల 17 లక్షలు డబ్బులు శాంక్షన్ చేయించి ఇక్కడ ఆలయం కట్టించి మన ఊరు బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి. ఎందుకంటే ఇవన్నీ మా కుటుంబంతో, ఇప్పుడు మా ఇంట్లో ఒక కుటుంబంలాగా అనుబంధం ఉంది ఈ గ్రామాలకి. ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబమే అనుకుంటాం ఈ గ్రామాలన్నీ కూడా. మరి అట్లాంటి గ్రామాలు ఈరోజు వచ్చి ఏదో వాళ్ళు ఇచ్చే 1 లక్ష రూపాయలకి 20,000కి అమ్మడు పోయి ఊర్లోనే అందరినీ చెడగొట్టి, ఊర్లో చిచ్చు పెట్టి, రేపొద్దున గొడవలు పెట్టి, ఇంకా అది పెరిగి గాలివానగా పోయి ఏదైనా పొరపాటు జరిగిందంటే గ్రామాలు నాశనం అవుతాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఈరోజు గ్రామ స్వరాజ్యం వచ్చింది, సచివాలయాలు వచ్చాయి. అక్క చెల్లమ్మలకి వేరే ప్రభుత్వం మనకు కావాలమ్మా. ఎవరన్నా మీకు ఇంతకుముందు ఈ పథకాలు వచ్చాయా? ఇంట్లో పిల్లల్ని చదివించుకోవడం కలిగినారా ఆ రోజుల్లో? ఈరోజు ఇంగ్లీష్ మీడియం, మూల స్థాయి గ్రామాలకు కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎంత డెవలప్మెంట్ అవుతుందో ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు వచ్చి ఏదో ఓటుకు 2,000 3,000 ఇస్తాము, వాని స్వార్థం కోసం వాడు 1 లక్ష రూపాయలు తీసుకొని ఇక్కడ వచ్చి వేయండి మీకు 2,000 ఇస్తాను చేతిలో పెడితే ఆ పొరపాటు చేస్తే మన ధర్మాన్ని నాశనం చేసినట్లయితుంది, మన గొంతు మనం కోసుకున్నట్లయితుంది, మన గ్రామాలే నాశనం అవుతాయి. ఒకసారి ఆలోచించండి బాగా. అవసరమా మనకి అట్లాంటి వాళ్ళు? అవసరమా? ఈ ఊర్లో చెప్తుండా, ఈ ఊర్లో చిచ్చు పెట్టాలని కానీ, గొడవలు పెట్టాలని కానీ, వాళ్ళ స్వార్థం కోసం ఎవరినన్నా రెచ్చగొట్టినా కానీ ఖచ్చితంగా ఎలక్షన్గా అయిపోయినాడు. ఇంతవరకు కూడా రామరెడ్డి గారు అవతలకు పోతున్నాడు, మాట్లాడుతున్నారు అన్నా కూడా ఈ పోయిన 5 సంవత్సరాలు కూడా సరేలే వాడు తెలుసుకుంటాడు, తెలుసుకొని యువతలకు వచ్చాడు, ఏందోలే పొరపాటు చేసినాడు అని చెప్పేసి చాలా ఓర్పుతో చూశాడు. ఈరోజు గ్రామాల్లో స్విచ్ పెట్టి, గలాటు పెట్టి, గొడవలు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బర్రెలు ఇరుగుతాయని చెప్తాడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం ప్రజలేం తెలియలేని ఉన్నాయి. ఈరోజు ఎంత చైతన్యం వచ్చింది ప్రజల్లో. ఒకరి కోసం ఊరంతా బలి చేస్తారా? వాళ్ళ స్వార్థాల కోసం కదా. ఈరోజు మన గ్రామాలన్నీ సుభిక్షంగా ఎంత పండగ వాతావరణం, ఇంత డెవలప్మెంట్, రోడ్లు కానీ, కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, పైప్ లైన్లు కానీ, తార్ రోడ్డు కానీ, అసలు ఈ గ్రామాలకి దారులు ఉండేటివమ్మా? అసలు సేర్ల రస్తాలు, పొలాలకు రస్తాలు ఉండేటివే? అసలు మీరు అదృష్టం చేశారు కాడసాని రామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కావడం. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఈ గ్రామాలన్నీ వాళ్ళ కుటుంబాలు. మీరు అనుకున్నట్లు కాదు, ఇవి మా కుటుంబాలు. గోకల్దిన్న కానీ, లింగంబోడు కానీ, ముల్లసింగారం కానీ, అన్నవరం కానీ, ఇట్లా ఈ ఊర్లన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వాళ్ళకు ఒక కుటుంబం లాగా చూస్తారు. మా ఇంట్లో మరిది గారు కానీ, ఈ మా రామరెడ్డి గారు కానీ ఒక అనుబంధం ఉంది, ఒక ఇంట్లో ఒక బంధుత్వం లాగా ఉంది. అట్లాంటి ఊర్లలో వాళ్ళ అవసరమా అని అడుగుతా ఉన్నా. 1 లక్ష రూపాయలు ఇచ్చినారనుకో వాళ్ళకు మెరవం చేసేది, పూలు చల్లేది, దండలేసేది, వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఊర్లో బలి చేస్తారా? ఈసారి అట్లా ఉండదు. ఈసారి రాజకీయం చాలా జాగ్రత్త వినండి చెప్తున్నానమ్మా. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా తీవ్రంగా ఉంటుంది రాజకీయం. ఇంతకుముందు మంచితనం రామరెడ్డి అన్ని వదిలిపెట్టి మంచితనం ప్రజలకి నాయకుడిగా వచ్చి మనం ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, మన ఊర్లన్నీ డెవలప్మెంట్ చేసుకోవాలని నలిగిపోయినాయి. గ్రామాల్లో దావలు లేవు, రోడ్లు లేవు. మన ఊర్లో మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. చరిత్రలో కాడసాని రామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ జరిగిందని గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఆయన ధ్యేయం అదే ఉంది. ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఈరోజు వచ్చి ఈ విధంగా గొడవలు పెట్టాలంటే ఇప్పుడు మాత్రం ఆయన
కళ్ళు మూడో కన్ను తెరుస్తున్నాడమ్మా, జాగ్రత్త అని చెప్తున్నాను. అవతల వాళ్ళకి జాగ్రత్త అని చెప్తున్నాను, ఒకసారి వినండి. చాలా జాగ్రత్తగా మెలుగుగా ఉండమని చెప్తా ఉన్నాను. ఏదో శాత కాదులే, ఇంకా ఏం చేయలేరులే, అన్ని మానేసినారులే అనుకోకూడదు. ఊరు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి. మా ధ్యేయం అదే, ఊర్లో డెవలప్మెంట్ కావాలి. ఆయన మనసులో అదే ఉంది. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్తున్నాను, మీ గ్రామంలో బిల్డింగులు కానీ, ఇంకా దోబి సాగులలో అడిగినారు, దోబి ఘాట్ కానీ, ఇంకా కొంతమంది డ్రైనేజ్ కాలువలు చెప్పిమ్మా అని అడిగారు, అవి కానీ ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ అయిపోయినాక ఈ ఊరికి ఏం కావాలో మా మరిది గారు ఉన్నారు, తిరుపాల్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కాసాని రామరెడ్డి గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. నాకు కూడా ఏమన్నా వచ్చి తెలియజేయండి, నేను వాళ్ళకి చెప్పి చేపిస్తాను ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి, అన్నకు కూడా చెల్లెలకు కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు రేపు జరగబోయే 17వ తారీఖు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద 1వ నంబర్ కాసాని రామరెడ్డి ఎమ్మెల్యే గారికి, 2వ నంబర్ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి ఖచ్చితంగా మీరు అమూల్యమైన ఓట్లు వేయించి అధిక మెజార్టీ నిమ్మని ఈ గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు గుర్తులు కనుక్కోలేకపోతే అక్కడ ఫోటో ఉంటుంది, ఆ 2 బూతుల్లోనూ వెతుక్కోండి. ఫ్యాన్ గుర్తు ఎక్కడుందని నిదాగా చూసి ఫ్యాన్ ఎక్కడుంటే అక్కడే మీరు బటన్ నొక్కమని ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, తమ్మునికి, చెల్లెలకు, అక్కకు అందరికీ తెలియజేస్తాండా. తాతలు అవ్వలు ఉంటారు, వాళ్ళను కూడా మీరు తీసుకుపోయి వాళ్ళకి చూపించి, మనం ఆడ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు, చెప్పి కూడా వాళ్ళతో ఏపీయచ్చు మనం పోయి, ఒక మంచి పోయి. కాబట్టి గోకలు తిన్న గ్రామానికి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈసారి మనకు మెజారిటీ రావాలి. మీరు ఏ విధంగా మెజారిటీ ఇస్తారో ఆ విధంగా ఈ ఊరు ప్రత్యేకంగా తీసుకొని డెవలప్మెంట్ చేసి చూపిస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ప్రతి అక్క చెల్లెలకి, అన్నలకు తెలియజేస్తూ రేపు ప్యాన్ గుర్తుకు ఓట్లు వేయమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.